వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సినీ నిర్మాత, అలాగే సినీ దర్శకులు, రచయిత, సీనియర్ నటులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే చిట్టిబాబు. నమస్తే చిట్టిబాబు గారు, ఈ 2-3 రోజుల నుంచి చూసుకున్నా, ఈ 5-6 రోజుల నుంచి చూసుకున్నా, ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్, అలాగే 11 మంది సెలబ్రిటీలు అని చెప్పేసి నిన్నటి వరకు వచ్చినటువంటి మాట ఈ రోజు ఏకంగా రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుల పేరు కూడా రావడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఒక సెలబ్రిటీ కాబట్టి మేము మా దగ్గరకు ఒక పిఆర్ వచ్చింది, దాన్ని చెప్పమన్నారు, మేము చెప్పినామని చెప్పేసి చాలా సింపుల్ గా చెప్పేస్తున్నటువంటి మాట. గతంలో డ్రగ్స్ నరకడతాము, డ్రగ్స్ లేని సమాజాన్ని చేస్తామని 2014 నుంచి నడుస్తున్న మాట. సో ఇప్పుడు ఏదో ఈ హడావిడి చేసినంత మాత్రాన, ఈ 11 మందిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ లోన్ యాప్స్ అనేది ఆగిపోతే అనుకోవచ్చు. ఇలా ఆగిపోవమ్మా. ఈ లోన్ యాప్స్ అనేది ఒక దుర్మార్గపు క్రీడ. అది వాళ్ళు జనాల్లో ఉండే ఒక డబ్బు సంపాదించుకోవాలనే ఆతృత, ఆశ ఉంటుంది ఎవరికైనా. మనిషి అన్న తర్వాత ఆశ లేకపోతే మనిషి బతకలేడు. సో మనిషి ఒకడికి ₹1,00,000 మీద ఆశ అయితే, ఒకటి 10 లక్షల మీద ఆశ, ఇంకోటి ₹1,00,00,000 మీద ఆశ. అంబానీ లాంటి వాడికి 1,000 కోట్ల మీద ఆశ ఉంటుంది. ఆశ లేనివాడు లేరు. ఆశ లేకుండా ఎవడు మనిషి జీవితమే మనుగడ సాగుతుంది. ఆశ మీద బతుకుతూ ఉంటారు. ఈ ఆశని ఎక్స్ప్లాయిట్ చేద్దామని ఈ దొండగీడు బ్యాచ్ ఎప్పుడు ఉంటారు. అప్పుడు కాలమని, ఇంకోటి, ఇప్పుడు ఇది. వీళ్ళు రూపాలు మారుస్తూ ఉంటారు, కానీ వీళ్ళ దౌర్భాగ్య బుద్ధి పేద ప్రజల్ని, అమాయకుల్ని ఎక్స్ప్లాయిట్ చేసి, వాళ్ళలో ఉన్న ఆశని ఎక్స్ప్లాయిట్ చేసి సంపాదించుకోవాలని పిచ్చి చిల్లర బతుకు ఉంటారే ఉంటుంది. దీనికి మన సెలబ్రిటీస్ అనాలోచితంగా ఇదేంటి, ఏదో వచ్చారు మనకు డబ్బులు ఇస్తున్నారు, చెప్పమన్నారు చెప్పేస్తున్నాం అని ఒక ఈజీగాను, క్యాజువల్ గాను ఎవరో నువ్వు ఇంకోడో చెప్పారనుకో, ఇది వాళ్ళకి తెలియదు పాప అనుకోవచ్చు. సెలబ్రిటీస్ గా ఉన్నప్పుడు మీరు ఇది మనం ఏం చేస్తున్నాం, మనం ఈ ప్రజల ఆదరాభిమానాలతో కదా మనం ఇంత స్థాయికి వచ్చాము. సో ఈ ప్రజలకు మంచి చేసే విషయంలో మనం పాల్గొనాలి, కానీ ప్రజలకు చెడు చేసే విషయంలో మనం ఊతం ఇవ్వకూడదు, అంటే మనం ఖండించాలి తప్పితే మనం వెళ్ళకూడదు అనే ఒక ధ్యాస, జ్ఞానము ఈ సెలబ్రిటీస్కి ఉండాలి. అది ఏ రంగంలో సెలబ్రిటీస్ అయినా, రాజకీయ రంగమైనా, సినిమా రంగమైనా, క్రీడా రంగమైనా, ఏ రంగంలో వాళ్ళైనా ఆ జ్ఞానం, బుద్ధి, జ్ఞానం ఉండాలి. అది లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ అందరు కూడా పేర్లు ఎందుకు, దొరికే సెలబ్రిటీస్ ఎవరైనా సరే వీళ్ళకి అమితాబ్ బచ్చన్ని, సచిన్ టెండూల్కర్ని, ధోని లాంటి వాళ్ళ సెలబ్రిటీస్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు ఆ సెలబ్రిటీస్ వీళ్ళకి లక్షలు ఇస్తారు, వాళ్ళకి కోట్లు ఇస్తారు. కోట్లు ఇస్తే కూడా కొన్ని విషయాల్లో అమితాబ్ బచ్చన్ కోలా విషయాల్లో, క్యాంప కోలా విషయంలో యాడ్ అడిగితే చేయను, వాళ్ళు కోట్లు ఆఫర్ చేస్తే కూడా నేను చెయ్యను, అది దానివల్ల ప్రజలు ఆ డ్రింక్ తాగటం, తద్వారా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, నాకే ఆ డ్రింక్ తాగటం వల్ల పేగు తీసేయాల్సి వచ్చింది. సో నేను అలాంటిది ప్రమోట్ చేయడానికి నేను చేయను, మీరు 2 కోట్లు ఇచ్చిన చేయను, రిజెక్ట్ చేశారు. టెండూల్కర్ అలాగే అనేక విషయాల్లో సమాజానికి ఉపయోగపడేది, మంచి ఫ్యామిలీ హోమ్లీ మ్యాటర్ తప్పితే మిగతా ఏ విషయాలు, పాన్పరాకులు, ఇంకోటి చెయ్యను అని నిర్ధారంగా కోట్లు ఇస్తానని చేయను అన్నాడు. ఈ ధోని అంతే. ఇది సెలబ్రిటీకి ఉండవలసిన బాధ్యత. ప్రజల వల్ల, ప్రజల చేత మనం ఇంతవల్ల అయ్యాం. సో ప్రజలకి మంచి చేస్తే చెయ్యాలి, లేకపోతే మూసుకుని కూర్చోవాలి తప్పితే ప్రజలకు చెడు చేసే పని, ఎవడో చెడు చేయడానికి చేస్తే మనం వాడికి ఊతం ఇచ్చి ప్రమోట్ చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ సెలబ్రిటీల వాళ్ళకి ఎవరికైనా ఉండాలి. అది లోపించడమే ఈ పరిస్థితి. సరే, ఇప్పుడు మీరు కూడా ఒక సినీ ఇండస్ట్రీ నుంచి ఉన్న వ్యక్తి. సో సెలబ్రిటీస్ అన్నప్పుడు డబ్బులు అనేది అంతిమంగా చూస్తారు చాలా మంది వరకు. సో ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు మనం? ఇది చెప్తుంది, వీళ్ళు డబ్బుల కోసం వీళ్ళు చేసి వచ్చి వాళ్ళు అసలు ప్రమోషన్ అనేది వాడు అసలు ఆర్గనైజ్ చేస్తున్నాడో వాడిని పట్టుకుని లోపలేయాలి. ఈ ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే ఒకసారి ఇలా పడితే కానీ ఇలాంటి దౌర్భాగ్యులు రావటము, వాళ్ళని ప్రమోట్ చేయడానికి అజ్ఞానంతో వీళ్ళు ప్రమోట్ చేయటాలు ఇవి జరగవు. అది ఇంకోటి ఏంటంటే స్ట్రింజెంట్ యాక్షన్స్ కావాలి. ఇలాంటి వాటికి ఇప్పుడు ఏదో మాకు తెలియక చేసావని, ఒకటి సారీ చెప్పేస్తున్నాడని, ఇలాంటి వాటిని వదిలేస్తే వాడు రేపు ఇంకోటి చేస్తాడు, సారీ చెప్తాడు. వాళ్ళు ఇంకోటి చూసి ఏముంది చేశారు కదా, సారీ చెప్పారు, ఏముంది జైలు వేస్తారు, 3 నెలలు ఉంటాం, రాజమర్యాదలు ఉంటాయి, 200 ఫైన్, ఏముంది జైలు అంతే.
వెళ్ళేసి వస్తాడు, వాడు మళ్ళీ పెట్టుకుంటాడు. సో అలా కాదు, స్ట్రింజెంట్ రూల్స్ కావాలి. నేను ఎప్పటి నుంచో కోరుతున్నాను ఇలాంటి వాటికి. మా రేపు, మర్డరు, ఈ యాప్స్, బెట్టింగ్ యాప్స్, వీళ్ళందరినీ ఒకసారి వాళ్ళు దొరికితే పట్టుకుంటే వాళ్ళ ఆధార్ కార్డ్ రెడ్ టేప్ ఆధార్ కార్డ్ చేయాలి. ఆధార్ కార్డ్ రెడ్ మార్క్ అంతే. ఆ రెడ్ మార్క్, ఆధార్ కార్డు లో రెడ్ మార్క్ పడిందంటే వాడు దేనికి అర్హుడు కాదు. ప్రభుత్వ పథకాలు దేనికి కూడా వాడు అర్హుడు కాదు. బ్యాంకులో వ్యాపారం పెట్టుకుంటాను, లోన్ తీసుకోవాలన్నా అర్హుడు కాదు. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలన్నా అర్హుడు కాదు. వీసా, పాస్పోర్టు అర్హుడు కాదు. వాడిని అలాగూ వాడు ఆధార్ కార్డును అలా జీరో చేసేస్తే, ఓన్లీ వాడి అడ్రస్ పేరు చెప్తే వాడు ఆ ఆధార్ కార్డు, రేషన్ కార్డు దేనికి పనికిరాదు. అలా చేస్తే భయపడతారు. అలా చేస్తే అమ్మో మన జీవితం మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతాం మనం అనే భయం. ఆ భయం కలిగిస్తే చెప్తే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దౌర్భాగ్యులు ఆగరు. లేకపోతే వాళ్ళు ఇది పట్టుకుంటే రేపు ఇంకో పేరు పెడతారు. సార్ ఇప్పుడు ఏంటంటే మనం గతంలో చాలా రోజుల నుంచి చూస్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఏదో ఈ 4-5 రోజుల నుంచి హల్చల్ చేస్తుంది, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఇబ్బంది మర్చిపోతారు సార్. అయినా కూడా మరి మన బాధ్యత చూసుకోమ్మా. ఎవరున్నారు? సెలబ్రిటీస్ మాట్లాడుతున్నాం మనం. పోలీస్ కానిస్టేబుల్, ఇలాంటి వాళ్ళని పట్టుకోవాల్సిన పోలీస్ కానిస్టేబుల్ ఇన్స్టాగ్రామ్ లో వాడు దీంట్లో సైట్ లో వాడు ప్రమోట్ చేస్తాడు. అది బయట దొరికాడు పోలీస్ అంటే. ఎక్కడ ఉన్నాం మనం? ఎవడు యాక్షన్ తీసుకోవాలో వాడే ఇలాంటి యాక్షన్ చేస్తున్నాడు అంటే అలాంటి సమాజంలో ఉన్నాం. ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీలో ఉన్నాం, బాధ్యత లేని సమాజంలో ఉన్నాం. అందరిని అంటున్నాం బాబు ఇవాళ దొరికారు కదా వీళ్ళని మాట్లాడతాం. మనకెంత బాధ్యత ఉంది? మనకు లేదా బాధ్యత? మీడియాకి లేదా బాధ్యత? మీడియా ఇవాళ మాట్లాడుతున్నారు దొరికారు 2 సంవత్సరాలుగా ఉంది కదా. ఒక్క 30 సెకండ్లు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, ఈ సోషల్ మీడియాలో ఒక చిన్న యాడ్, 30 సెకండ్ల యాడ్. ఇలా అప్రమత్తంగా ఉండండి ప్రజలు, ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అని మిమ్మల్ని ఎంకరేజ్ చేయకండి అని చేయట్లా. ఇప్పుడు ఎయిర్టెల్ ఇవ్వట్ల మెసేజ్, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఇవ్వట్ల మెసేజ్. అలా ఛానల్స్ ఎందుకు? ఒక 30 సెకండ్లు అంటే ఆ 30 సెకండ్లు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి మనకి, వేరే ఎవరికో. దాన్ని ఎందుకు మనం ఊరినే చేయాలి అని. ఇది రెస్పాన్సిబిలిటీ. ప్రమోట్ చేసిన వాడు ఎంత తప్పు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన టీవీ మీడియా లాంటి వాళ్ళు కూడా అది ప్రజలను అప్రమత్తం చేయకపోవడం కూడా అంతే తప్పు. బికాస్ మీడియా అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. సో ఈ మీడియాలో ఒకటి వచ్చింది అనుకో, ఇలాగ ఈ పాపులర్ మీడియాలో కనుక ఇది అప్రమత్తంగా ఉండండి చేయండి అని వచ్చింది అనుకో, ఇటు ఆటోమేటిక్ ప్రజలు అలర్ట్ అవుతారు. అది చేయట్లేదు సార్. ఇప్పుడు మనము నిన్న చూసుకున్నాం, వాళ్ళు తప్పు చేసినామనే కొంచెం కూడా సానుభూతి అనేది లేదు సార్ వాళ్ళకి. డైరెక్ట్ టీవీ ఛానల్ అనే వస్తున్నారు, లేకపోతే సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు. అవును మేమేం తప్పు చేయలేదు, ఇంకోసారి చేయమని చాలా తేలిగ్గా చెప్పేసి అది వదిలిపెట్టకూడదు. సారీ చెప్పేసి మాకు తెలియక చేసామన్నది మాత్రం వదిలిపెట్టకూడదు. సారీ విల్ నెవర్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్. సారీ చెప్పినంత మాత్రాన చచ్చిపోయినాడు బతకడు. కనుక సారీ ఈజ్ నాట్, సారీ చెప్పేసరి కనుక వదిలేయటం అనేది ఆ దరిద్రపు ఆనవైతే మానుకోవాలి. వాడు సారీ చెప్పినా చెప్పకపోయినా దట్ ఫెలో షుడ్ బి టేకెన్ టు టాస్క్. హీ షుడ్ బి గివెన్ పనిష్మెంట్. వాడి మీద యాక్షన్ ఉండాలి, ఎఫ్ఐఆర్ ఉండాలి. వాడి మీద ఎఫ్ఐఆర్ ఏలాడుతూ ఉంటే రేపు దేనికైనా వాడు ఇబ్బంది అవుతాడు. సో ఇలాంటి చెయ్యాలి. చేయకపోతే సెలబ్రిటీ కనుక వదిలిపెట్టేద్దాం, వాడు సారీ చెప్పాడు కనుక వదిలిపెట్టేద్దాం, ఇలా అనుకుంటే ఏమి ఇలాగ సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సజ్జనార్ గారు ఏదైతే చేస్తున్న ప్రయత్నం ఉందో ఇది చివరి వరకు సక్సెస్ అవుతుందా, లేకపోతే ఆయన కూడా మధ్యలో ఏమో ఎంత సిన్సియర్ చూడాలి. సజ్జన్ 2 సంవత్సరాలు జరుగుతుందమ్మా. ఇవాళ దాకా ఏం చేసింది డిపార్ట్మెంట్స్? ఏం చేశారు? ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకు వస్తుంది ఇవాళ? రేపు క్రికెట్ ఉంది కనుక క్రికెట్ బెట్టింగ్ మీద అప్రమత్తం అవటం కోసం అని ఇప్పుడు వచ్చింది. 2 ఏళ్ళుగా నడుస్తున్నాయి. ఎంతమంది చనిపోయారు అంటే ఒక పెద్ద మాఫియా సార్. ఆ మాఫియా జోలికి వెళ్ళడమే చాలా మంది డేర్ తీసుకోరు. అట్లాంటిది ఆ మాఫియాని 4-5 రోజులు హడావిడి చేసినంత మాత్రాన అంత పెద్ద మాఫియాని ఏమీ చేయలేదు. మన ఉన్న వీక్నెస్ అది. మాఫియాలు వీళ్ళని కొనేయగలరు, వీళ్ళని బెదిరించగలరు, ఏమైనా చేయగలరు, అందువల్ల సాగుతారు. అందుకని నేను అనేది ఈ మాఫియాలు స్ట్రింజెంట్ సిస్టమ్ రావాలనేది, యాక్షన్ ఆన్ వాళ్ళ మీద వాళ్ళ ఇండైరెక్ట్ దెబ్బ కొట్టాలి. వాళ్ళకి భయం కలగాలి. భయం కలగాలంటే జైల్లో పెడితే భయం రాదు. వాళ్ళకి 3 నెలలు హ్యాపీగా గెస్ట్ హౌస్ ఉన్నట్టు వెళ్ళిపోతారు. డబ్బులు ఉంటాయి, డబ్బులు పారేస్తే జైల్లో అన్ని దొరుకుతున్నాయి, వెంటనే ఉన్నాం మనం, అలా చేసుకుని పోతారు. అలా కాదు, వాడు ఒక్కసారి
ఈ ఈ కేసులో వాళ్ళు ఇలాంటి విషయాలు దొరికారు అంటే ఆధార్ కార్డ్ ఈజ్ రెడ్ లైన్, ఓకే రెడ్ టేప్. ఆధార్ కార్డ్ రెడ్ టేప్, రెడ్ లిస్ట్ లో పడిపోయిందంటే అయిపోయింది, వాళ్ళు దేనికి పరిగణరు. అప్పుడు భయపడతారు, అప్పుడు వాళ్ళ కుటుంబీకులు భయపడతారు. రే ఇది చేయటం వల్ల మన మొత్తం నాశనం, కుటుంబం మొత్తం అల్లరైపోద్ది, నోరు మూసుకో అని వాళ్ళు భయపడతారు. అప్పుడు కొంచెం ఆ భయమే మనిషిని మార్పు చేస్తుంది. కానీ ఈ మన సిస్టంలో ఉన్న చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల లాయర్లు వాడుతుంటారు. మీడియా అన్నాను, లాయర్కి లేదా బాధ్యత లాయర్స్ కి. ఇలాంటి వాళ్ళకి ఎందుకు బెయిల్ కోసం మీరు అపీర్ అవుతారు కోర్టులో? మేము అపీర్ అవ్వం. రేపిస్టులకి, హంతకులకి, ఇలాంటి సమాజాన్ని భ్రష్టు పట్టించే ఇలా యాప్స్ వాళ్ళకి మేము బెయిల్ కోసం మేము రాము. ఏ లాయరు మేము రాము. మనం లాయర్ అసోసియేషన్ డెసిషన్ తీసుకోండి. చేస్తాడు ఎవడన్నా? భయపడిపోతారు. అమ్మ మనకి జైల్లో ఉండాల్సిన మన తరఫున ఇలాంటివి రావాలండి. సమాజంలో కూడా ఇవాళ దొరికారు కనుక వాళ్ళ సెలబ్రిటీస్ అనేస్తున్నాం. కానీ ఎవరు మనలో అందరికీ కావాలి. అందరూ సమాజ బాధ్యత వహిస్తేనే సమాజం ముందుకు వెళ్తుంది, బాగుపడుతుంది. తప్పితే ఒకళ్ళని చూపించి వాళ్ళు అని మనం అంటే మన సొంత పూసలం కాదు, మనం అబాధ్యతలోనే ఉన్నాం అనేది నేను చెప్తున్నాను. అందరికి కావాలి. మీడియా, పోలీస్, లీగల్ అందరిలోనూ ఈ బాధ్యత కావాలి. ఇలాంటి వాళ్ళని సరే ఇప్పుడు మీరంటే ఒక సెలబ్రిటీ సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీరు ఉండేసి అందరికి నమస్కారం, మీరు ఎవరు దాని జోలికి వెళ్ళొద్దామా, అదంతా పెద్ద హానికరం అమ్మ అని చెప్తే 30 సెకండ్లు చెప్పినంత మాత్రాన జనాలందరూ మారిపోతారా? అందరి లోపల మారిపోతారు. మరి వాళ్ళు ఆ సెలబ్రిటీ చెప్పబట్టే కదా ఆడుతున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళ సెలబ్రిటీ చెప్తేనే కదా వీళ్ళు ఆడారు. వాళ్ళ సెలబ్రిటీతో నష్టపోయారు అంటున్నారు కదా. సెలబ్రిటీ చెప్తే ఆడిన వాళ్ళు సెలబ్రిటీ చెప్తే ఆగరా? కదా లాజిక్. ఈ సెలబ్రిటీస్ వల్లే బెట్టింగ్లు పోయారు, వాళ్ళు ఆడారు, పోయారు, చచ్చిపోయారు అంటున్నారు ఈ వీళ్ళ మాటలు బట్టి. మరి అదే సెలబ్రిటీస్ అదే మాట ఈ రకంగా చెప్తారు. అండ్ మీకు గుర్తుందా సార్ 2015-16 అనుకుంటా డ్రగ్స్ విషయంలో పూరి జగన్నాథ్ కావచ్చు, అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్, మామూలు సెలబ్రిటీస్ కానీ వాళ్ళు చాలా పెద్ద సెలబ్రిటీస్. ఒక 10 రోజులు అక్కడ కూడా హడావిడి చేశారు, అది పక్కనే వెళ్ళిపోయింది. అదే 2019-20 అనుకుంటా క్లియర్ అయిపోయింది. ఎందుకు అయిందమ్మా? అదే మళ్ళీ వస్తా చట్టంలో ఉన్న రూప్ హోల్స్. ఇప్పుడు అక్కడ ఏంటి, డ్రగ్స్ లో ఏంటి, డ్రగ్ పెల్టర్ ఈజ్ పనిషబుల్, డ్రగ్ హోల్డర్ ఈజ్ పనిషబుల్, డ్రగ్ యూజర్ ఈజ్ నాట్ పనిషబుల్. డ్రగ్ తీసుకున్నవాడు రీహాబిటేషన్, వాడు విక్టిమ్ కింద లెక్క చట్ట ప్రకారం డ్రగ్ తీసుకున్నాడు విక్టిమ్. సో వాడిని రీహాబిటేషన్ పంపించాలి, వాడిని బాగుపరచాలి. తప్పితే వాడు దోషి కాదు. అదే డ్రగ్ నీ జేబులో ఉంటే దోషి, డ్రగ్ సరఫరా చేస్తే నువ్వు దోషి, డ్రగ్ తీసుకుంటే దోషి కాదు. అక్కడ చట్టంలో ఉన్న రూఫ్. అదేంటి, డ్రగ్ పట్టుకున్నాడు, డ్రగ్ తీసుకున్నాడు దోషి కాదంటే ఎట్లా? వాడు పాపం, వాడిని రీహాబిటేషన్ పంపించాలి. ఆ 3 నెలలో 6 నెలలో ఆ రీహాబిటేషన్ సెంటర్లో పెట్టాలి, వాడిని బాగుపడతారు. ఈ చట్టంలో ఉన్న ఇలాంటి లూప్ హోల్స్ వాడి దగ్గర ఉండదు. మనం దొరికిన వాళ్ళు ఎవరి దగ్గర స్టాక్ లేదు, ఎవరు సప్లై చేసింది లేదు, తీసుకున్న ఆధారాలు ఉన్నాయి. తీసుకుంటే వాడు పాపం విక్టిమ్, వాడు బాధితుడు, వాడు బాధితుడు కింద లెక్క. ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్స్, చట్టంలో ఎన్ని మార్పులు చేయాలి. ఆ మార్పులు చేర్పులు చేయనంత కాలం మనం ఇలా అప్పుడప్పుడు ఇలా డిబేట్లు మాట్లాడుకుంటాం, వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసి వేలు చూపించడం, మనం ఏదో సుత్తపూసలాగా. ఈ చట్టంలో మార్పులు గట్టిగా పనిషబుల్, వాడు భయపడే లెవెల్లో పనిష్మెంట్లు ఉంటే తప్పితే ఈ మారవు. రేపు ఇంకో పేరు వస్తుంది. వాళ్ళు రేపు ఇది అయిపోయింది, బెట్టింగ్ యాప్లు మానిపోతారు, రమ్మి మానేస్తారు, ఇంకో పేరు వస్తుంది. రేపు ఇంకో 13 మొక్కలు అంటాడు, అయితే ఇన్ అండ్ అవుట్ అంటాడు, వేరే పేరు పెడతారు. పోలీస్ స్టాఫ్ మార్పులు చట్టంలో మార్పులు వస్తేనే స్ట్రింజెంట్ మార్పులు రావాలి. చాలా మార్పులు చేర్పులు చెయ్యాలి. అప్పుడు కానీ అయ్యేం పెద్ద విషయం కాదు. కానీ ఎందుకు చెయ్యరు? ప్రభుత్వంలో ఎంతో మంది ఈ క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారు, ఈ క్రిమినల్స్ పదవుల్లో ఉన్నారు చాలా మంది. ఢిల్లీలో ఎంపీల్లో దాదాపు more than 50% ఎంపీస్ క్రిమినల్ కేసులో ఉన్నవాళ్ళు. సో వాళ్ళే ఉన్నారు క్రిమినల్స్, వాళ్ళే బ్యాకింగ్ ఉంటున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు బ్యాకింగ్. దీనికి ఏ రాజకీయ నాయకులు బ్యాకింగ్ ఉన్నారో తెలియదు, కానీ బయట రావాలి ఉంటారు. ఖచ్చితంగా లేకుండా ధైర్యం చేయలేరమ్మా. ఎవడు వెనకాల పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాకింగ్ లేకపోతే రాజకీయ నాయకుల నుంచి బ్యాకింగ్ లేకపోతే ఎవడు అంత ధైర్యంగా వెళ్ళడు. వాడు ధైర్యంగా వెళ్తున్నాడంటే వెనకాల మనకైనా అయితే మనం ఉన్నారు చూసుకుంటారు కానీ వాడు అని ఉంటేనే వెళ్తారు.
సో వాడికి వీడికి వాటాలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే అంత ధైర్యంగా ఎవడో వెళ్ళలేడు. సార్ మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్రావెలింగ్ జర్నీ, ఈ డ్రగ్స్ జర్నీ ఎట్లా ఏమో అంత వస్తున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ యాప్స్ అన్ని రిజిస్టర్ అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి? రిజిస్ట్రేషన్ అవ్వకుండా రిజిస్టర్డ్ యాప్లు ఉన్నాయి, కొన్ని అన్రిజిస్టర్డ్ యాప్లు, కొన్ని రిజిస్టర్డ్ యాప్లు. ఎలా రిజిస్టర్ చేస్తారు? జూదానికి ఎలా లైసెన్స్ ఇస్తారు? జూదానికి పర్మిషన్ ఎట్లా ఇస్తారు? ఇచ్చి మళ్ళీ తప్పు పట్టుకుంటామంటే ఎట్లా? సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ లో నేషనల్ పాలసీ కింద రావాలి, స్టేట్ గవర్నమెంట్ లో స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే ఫెసిలిటీస్ ఉండాలి. ఇలా మార్పు వస్తేనే అమ్మా, లేకపోతే మనం అప్పుడప్పుడు ఇలా వాగుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, డిబేట్లు చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ మామూలు. అండ్ సార్ ఇప్పుడు ఈ రానా వీళ్ళ పేర్లు వినిపిస్తుంది సార్, వాళ్ళు ఎంతవరకు అది అనేది మనం పక్కన పెడితే వాళ్ళ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు కూడా దీంట్లో దోషులను తేలితే అరెస్ట్ చేసే దమ్ము ప్రభుత్వం అదే ఇప్పుడు తేలితే అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయదు? దొమ్మ లేదనే మాట అనుకోవటానికి లేదు, అరెస్ట్ చేశారు. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎంతవరకు సజావుగా నిజాయితీగా చేస్తారు అనేది లెక్క. ఇప్పుడు ఎవ్రీ సెక్షన్, ఎవ్రీ లా హ్యాస్ గాట్ బైలా. మన చట్టంలో ఉన్నది ఎవ్రీ లా హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ బైలా. ఒకటి తప్పు అంటే దాని బైలా ఇది ఒప్పు అంటది. అక్కడే లాయర్స్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, చట్టాన్ని ఇంటర్ప్రిటేట్ చేసి సక్సెస్ అవుతుంది. అక్కడే దొంగల్ని, రేపిస్టుల్ని, హంతకులు కూడా కాపాడుతున్నది మన లీగల్ గా. వాడు నా ప్రొఫెషన్ అంటాడు, ఎవడొచ్చినా క్లయింటే వాడు అంతా కూడా ఇది వాడిని కాపాడటం నా లెక్క అని వాడు ఎథిక్స్ ఆఫ్ నా ప్రొఫెషన్ అంటాడు. బట్ నేను అది ఎథిక్స్ ఆఫ్ ప్రొఫెషన్ అని హంతకుండా కాపాడితే ఎందుకు నీ ప్రొఫెషన్? హంతకుండా కాపాడి ఆ డబ్బులు తింటున్నావు నువ్వు అవినీతి పడే కింద లెక్కే కదా. సో అది లీగల్ గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి. మనం చట్టం తరపున ఉన్నాము. సో ఈ చట్టం ప్రజలకి మంచి చేయటానికి ఉండాలి కదా, చెడు చేసే. గవర్నమెంట్ లో మోదీ గారు ఉన్నారు, ఇట్లాంటివి ఎంకరేజ్ చేయరు అని చెప్పేసి కూడా అవుతుంది కదా సార్. మోదీ గారు ఎందుకు కాముగా ఉండట్లేదు? ఇవన్నీ ఎవడి ఈ యాప్లన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది మామూలు ఇష్యూ కాదమ్మా. ఇది ఊరినే మన ఢిల్లీలో ఎవడో చేస్తే పట్టుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ మాఫియా. ఇంటర్నేషనల్ డ్రగ్స్ కానీ ఇంటర్నేషనల్ మాఫియా. అందుకని ఇంటర్నేషనల్ గా ట్రావెలింగ్, ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాయి, ఎక్కడి నుంచి బాంబేకి వస్తున్నాయి, ఎక్కడి నుంచి బెంగళూరు వస్తున్నాయి, ఎక్కడి నుంచి చెన్నై వస్తున్నాయి, ఎక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్నాయి. ఈ ట్రావెల్ తెలుసు. ట్రావెల్ని పట్టుకుంటా కన్నా ఆ మూలాన్ని పట్టుకోవాలి. ఆ మూలాన్ని పట్టుకోవాలంటే అది ఐఎస్ఐ చాలా ఉన్నాయి. ఐఎస్ఐ లాంటి గ్రూపులు వాళ్ళ ఆదాయమే ఈ డ్రగ్స్. సో వాళ్ళని ఆ గ్రూప్ ని కదిలిస్తే ప్రాణాలు లేచిపోతాయి, కుటుంబాలు లేచిపోతాయి. పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి చేయాలి. సో అందువల్ల ఏంటంటే ఎవరు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. మన కుటుంబం పోతే, మన జీవితాలు పోతాయి. సో అంటే ఏంటి, ఇలాంటి ఒక ఆఫీసర్ ఆ విషయాలు ఇన్వెస్ట్ చేస్తున్న ఆఫీసర్ చేస్తారంటే ఆఫీసర్కి స్ట్రాంగెస్ట్ సెక్యూరిటీ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి ప్రభుత్వాలు. ఇచ్చినప్పుడు అతను తెగించగలడు. లేకపోతే తను మనిషిగా ఎంత ఆఫీసరైనా తన భార్య బిడ్డలు ఉంటారు, అందరిని పోగొట్టుకుని మాఫియా గ్యాంగ్ దగ్గర ప్రాణాలు వదులుకోలేడు కదా. మాఫియా గ్యాంగ్ తోటి పోరాడాల్సిన పరిస్థితులు ఇవన్నీ పెద్ద గ్యాంగులు. ఈ గ్యాంగులతో పోరాడాలంటే ఆ ఆఫీసర్స్ ఉన్నారు మన దగ్గర, గొప్ప ఆఫీసర్స్ ఉన్నారు. కానీ ఆఫీసర్స్ ని వాళ్ళకి అవసరమైనంత సెక్యూరిటీ ఇవ్వాలి. ఉన్న ఆఫ్టర్ ఎమ్మెల్యేలకి గుడ్డు వీళ్ళకి అంత సెక్యూరిటీలు ఇస్తున్నారు. వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీలు? ఇలాంటి ఆఫీసర్స్కి ఇవ్వాలి. పెద్ద పెద్ద ఆఫీసర్స్కి ఇస్తే ఆ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి సేఫ్టీ ఇస్తే దూకుతారు, తనలో జేజులు దింపుతారు. మా ఆఫీసర్ అంత పవర్ఫుల్ ఉన్నారు. సో అవన్నీ గవర్నమెంట్ తీసుకోవాలి, స్టెప్స్ తీసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు ఎన్నాళ్ళు అసలు ఆలోచన కూడా లేదు కదా. ఇప్పుడు కదా మోడీ వచ్చినాక కదా కాస్త మార్పులు చేర్పులు, సామాజికంగా అందరిలోనూ ఒక అవేర్నెస్, నా దేశం అనే ఫీలింగ్, నా సమాజం అనే ఫీలింగ్ ఇప్పుడు వస్తున్నాయి.
ఆయన పుణ్యమాని. ఓకే. అది చూద్దాం చేయాలి. అంటే నేను అనేది కేవలం ప్రభుత్వం చేయాలంటే మనలో కూడా ఉండాలమ్మా. సమాజంలో మనం కూడా మనందరం కలిస్తేనే సమాజం కదా. మనమేమో ఎవడో దొరికినప్పుడు 4 మాటలు మాట్లాడేది మనకు లేదు, మన బాధ్యత లేదు. ఎవడన్నా మన దగ్గరికి వచ్చాడు అనుకో చెప్పం, తప్పురా యుద్ధం చెప్పం, మనకి ఇబ్బంది, వాడు పోతాడు మనకి ఎందుకు. ఇది మన యాటిట్యూడ్, యాటిట్యూడ్. సో అక్కడే ఆ యాటిట్యూడ్ వచ్చి మారాలి. మన సమాజాన్ని మనం బాధ్యత ఉంది. పోలీసోడు ప్రభుత్వం చేయాలంటే అన్ని వాళ్ళు చేయలేదు. అలా 10,000 మందికి ఒక కానిస్టేబుల్ లెక్క వాడు. ఎంతమంది 130 కోట్లకి ఎంతమంది పోలీసులు పెట్టగలరు?